ప్రెస్ మీడియా వాళ్ళకి తెలియపరండి. దయచేసి ప్రెస్ వాళ్ళకి ఈనాటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వేదిక మీద మాట్లాడి అనేక విషయాలు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతామని మీద మన ముందు మాట్లాడేటటువంటి మన శాసనమండలి చైర్మన్ గుప్తా సురేంద్ర గారి రాష్ట్ర డైరీ మిల్క్ గవర్నమెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరి గుప్తా దిలీప్ రెడ్డి గారు మాట్లాడి వెళ్ళారు. వారికి మొట్టమొదటిసారి చైర్మన్ అయిన తర్వాత మన మండలాన్ని ఘనస్వరంలో ఉన్నటువంటి మండల పార్టీ నాయకత్వానికి ప్రత్యేకంగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈనాటి కార్యక్రమం గురించి చాలా విషయాలు పెద్దలు మాట్లాడుతూ చెప్పినారు. ఈ కార్యక్రమంలో వేదికటువంటి పెద్దలు పిసిసి సభ్యులు చక్రవర్తి గారు, మన మేనరి గారు, ఇంకా ఎక్స్పీసీ గాంధీ గారు, ఎక్సెస్ సొసైటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారు, ఐటీసీ మరియు ఐటీసీ పౌర్ణ ఐటీసీలో మా వెంకటేశ్వర గారు, ఇంకా నాగర్ సింగ్ గారు, ఇంకా పెద్దలందరూ పేరు శ్రీనివాస్ గారు, కృష్ణారావు గారికి అందరికీ పేరు పేరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ముందుగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రం ఉన్నది. ఈ ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పెద్దలు, బీఆర్ఎస్ పాలకులు 7 లక్షలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిరి పెట్టి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థని అదరాభిన్నం చేసి ఈ రాష్ట్రాన్ని అవినీతి మయంలో ఉంచి లిక్కర్ స్కామ్లో ఇరుకొని 6 లక్షలు కుటుంబ సభ్యులు దేవికి తెలంగాణ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ వృద్ధి